ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటో నేమ్ ఆర్ట్ వీడియో మీరు కూడా మీ ఫోటోతో మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నేను ఇచ్చిన మ్యూజిక్కే కాకుండా మీ దగ్గర ఉన్న ఏ మ్యూజిక్తోనైనా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలానో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు, ఎలా క్రియేట్ చేసుకుంటారు అని ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. అది మన వెబ్సైటు. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ రీల్ అని టైప్ చేసి 29 ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. కీబోర్డ్లో ఒక పోస్ట్ వస్తుంది, పర్టికులర్గా ఈ పోస్ట్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీరు కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు ఇక్కడ కంపల్సరీగా బటర్ఫ్లై వీడియో, మ్యూజిక్, క్యాప్కట్, టర్బో VPN ఉంటాయి. ఈ 4 ఫైల్స్ కూడా చేసుకోండి. చేసి బ్యాక్ వచ్చేయండి. ముందుగా మీరు చేసుకున్న టర్బో VPNని ఓపెన్ చేయండి. ఇది ఒక ఫ్రీ VPN సర్వీస్ అండి. చాలా బాగుంటుంది, సూపర్ ఫాస్ట్ ఉంటుంది, అందుకే వాడుతున్నాను. మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని వాడండి, ఏది లేదనుకుంటే ఇది వాడండి. ఓకే, కింద క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను. VPN అనేది నా ఫోన్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ అయిపోయింది, మినిమైజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు చేసుకున్న క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటోని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని టచ్ చేసి HD టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేశాను. ఫోటో ఇలా వచ్చింది. కింద యాస్పెక్ట్ రేషియో అనే బటన్ని క్లిక్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఇదే ఫోటోని క్లిక్ చేయండి. అంతకంటే ముందు లాస్ట్లో ఎండింగ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే ఫోటోని క్లిక్ చేసి దీన్ని చివర పట్టుకొని 15 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి 15 సెకండ్స్ పెట్టండి. ఇప్పుడు నేను పెడతాను. 15 సెకండ్స్ కరెక్ట్గా 16 ఉంది. 15 సెకండ్స్ పెడదాం. టైం చూపిస్తుంది ఫోటో మీద. 15 సెకండ్స్ పెట్టండి కరెక్ట్గా. టైం లైన్ జూమ్ అవుట్ చేసుకొని 15 సెకండ్స్ పెట్టుకుందాం. ఒక 15 సెకండ్స్ పెట్టాను. ఇప్పుడు ఫోటోని టచ్ చేశాను. కింద అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇందులో మనకి లాస్ట్కి వెళ్తే విగ్నేటెడ్ అని ఉంటుంది. ఇది పూర్తిగా పెంచండి. ఇలా పెంచి మళ్ళీ చివరికి రండి. ఇందులో మీకు సాచురేషన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని మైనస్ చేయండి, 50 మైనస్ రైట్ మార్క్. ఇది పైకి జరపండి, కొద్దిగా పైకి జరిపి కింద మీకు ఇలా వెళ్తుంటే ఫోటోని టచ్ చేసి ఆప్షన్స్లో ఒపాసిటీ అని ఉంటుంది. 50-50 చేయండి, అంటే ఒక 50% పెట్టండి ఒపాసిటీ. రైట్ మార్క్. ఇంకా ఫోటో బాగా కనపడాలంటే ఎక్కువ పెట్టుకోండి. ఓకే, ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేశాను. ఇంకొంచెం కిందకి జరుపుదాం, మరి పైకి ఉంది. ఓకే, బాగుంది, కొంచెం కిందకి. రైట్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేను టెక్స్ట్ పైన ట్యాప్ చేశాను. యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీ నేమ్ని రాయండి. ఫస్ట్దేమో బిగ్ లెటర్, మిగతా అన్నీ కూడా చిన్న లెటర్స్లో రాయండి. ఒక స్పేస్ ఇవ్వండి. ఇక్కడ స్టైల్ పైన క్లిక్ చేయండి. ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీకు చాలా స్టైల్స్ ఉంటాయి చూడండి, రకరకాలు ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్ మీకు స్క్రీన్ మీద మారుతూ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంటే చూడండి, మీకు కనపడుతుందా? ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, బోల్డ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే మోడల్స్ అన్నీ ఉంటాయి. సెలెక్షన్ మీ ఇష్టం. ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పైన ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేశాను. ఎఫెక్ట్స్లోకి వస్తాను చూడండి. ఎఫెక్ట్స్లో ట్రెండ్ అని ఉంది. కిందకు వెళ్తాను, మీకు కిందకు వెళ్ళి చూపిస్తాను. ఇవాళ లోడ్ అయిన తర్వాత కిందకు వెళ్ళి ఆర్ట్ అని ఉంటుంది పింక్ కలర్లో, అది సెలెక్ట్ చేసుకుందాం. చెక్ చేసుకొని ఎస్. ఇప్పుడు నేను టార్గెట్ ఇచ్చాను చూడండి, ఆర్ట్ పక్కన దీన్ని టచ్ చేయండి. ఇలా వస్తుంది. పైన యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. యానిమేషన్స్లో ఇక్కడ ఇన్ను, అవుట్, లూప్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. ఇన్ను పైన క్లిక్ చేసి గోల్డెన్ డస్ట్ అని ఉంటుంది, మూడోది. ఇది సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే, దీని సైజు నియర్లీ ఎంత పెడతారు? ముందు టెక్స్ట్ సైజుని డ్రాగ్ చేయలేదు కదా మనం. సరే, టెక్స్ట్ సైజుని డ్రాగ్ చేసుకొని వద్దాం. తర్వాత రైట్ మార్క్ ఇస్తాను. ముందు టెక్స్ట్ సైజుని 15 సెకండ్స్కి పెట్టాను. ఓకే, పెట్టి ఇదే టెక్స్ట్ని టచ్ చేస్తే ఇక్కడ మనకి యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్నులో డస్ట్ పెట్టండి. ఇది పెట్టండి. దీని సైజు కరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 8 సెకండ్లకు పెట్టండి. 8 సెకండ్లు పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ లూప్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. లూప్ సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్ బోనస్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ ర్యాండమ్ బోనస్ని స్పీడ్ అంటే స్లో చేయండి. బాగా స్లో చేస్తే చిన్నగా మూవ్ అవుతుంది. ఇలా ఒక 5 సెకండ్స్కి అట్లా ఉంది. రైట్, ఇప్పుడు ఇన్లోనేమో ఇది ఉంటుంది మనకి గోల్డెన్ డస్ట్, ఇది 8 సెకండ్స్ ఉంటుంది. రైట్ మార్క్. ఇప్పుడు చూడండి, మీకు రొటేషన్ ఇస్తాను. రొటేషన్ ఇదే, సైజు పెద్దగా చేసేది కూడా ఇదే. ఇలా పెద్దగా చేసి సైజు రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టాను. చూద్దాం ఒకసారి. ఇలా పెట్టాను.
పెట్టి ఫస్ట్కి వస్తాను. ప్లే చేస్తే చూడండి మీకు ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది అది వచ్చే స్టైల్ కానీ ఆ నేమ్ రావడం కానీ. వచ్చిన తర్వాత అది ఏమైందంటే బౌన్స్ అవుద్ది, అంటే నేమ్ అనేది ఇలా బౌన్స్ అవుద్ది. చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఫోటోని కొంచెం పైకి జరుపుతాం. ఓకే, నేమ్కి అర్థం లేకుండా రైట్ ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు కింద ఓవర్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ ఓవర్లై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న నేను ఇచ్చిన బటర్ఫ్లై వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది హెచ్డి టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి చివరికి వెళ్ళి కరెక్ట్గా ఫోటో చివర పెట్టి స్ప్లిట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని డిలీట్ చేయండి. దీన్నే సెలెక్ట్ చేసుకొని బటర్ఫ్లైని కింద మీకు స్ప్లైస్ అనే ఆప్షన్లో కింద మీకు లైట్ ఇన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసి రైట్ మార్క్ ఇది కిందకి జరపండి. ఇలా ఇక్కడికి జరపండి. ఇలా జరిపేశారు కదా. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ బటర్ఫ్లై వీడియోని క్లిక్ చేసి మనకి వాల్యూమ్ అనే ఆప్షన్లో వాల్యూమ్ రిమూవ్ చేయండి. మళ్ళీ రైట్ మార్క్, మళ్ళీ ఫస్ట్కి రండి, మళ్ళీ ఓవర్లై, మళ్ళీ సేమ్ బటర్ఫ్లై సెలెక్ట్ చేసుకొని హెచ్డి టిక్ చేసి యాడ్ చేయండి. వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ రిమూవ్ చేయండి. తర్వాత స్లైస్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ పెట్టండి, రైట్ మార్క్ ఇవ్వండి. దీన్ని టచ్ చేసి తీసుకొచ్చి పైకి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి మళ్ళీ సేమ్ ఈ ఫోటో చివరికి వచ్చి స్ప్లిట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వద్దాం. ఫస్ట్కి వచ్చాను చూడండి, ఇట్లా వస్తుంది. ఒకసారి ప్లే చేస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉందని, టెక్స్ట్ ఎలా వస్తుందని మీకు అర్థమవుతుంది. టెక్స్ట్ కొంచెం కిందకి అయింది, దానికోసం పైన ఈ లేయర్ సింబల్ ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ బయటకు వస్తుంది. దీన్ని టచ్ చేసి ఇలా పైకి జరుపుకోండి, కొద్దిగా ఇలా జరపండి. ఇప్పుడు ప్లే చేద్దాం. నేమ్ ఎక్కడికి ఉందో సైడ్కి ఉంది, ఇటు కొంచెం రావాలి మిడిల్లోకి. ఇప్పుడు అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మొత్తం పెట్టాం కానీ మ్యూజిక్ పెట్టలేదు. మీ ఫోటో పెట్టాం, మీ నేమ్ పెట్టేసాం, బటర్ఫ్లైస్ కూడా సెట్ చేసాం. ఓకే, బ్యాక్ వచ్చాను. ఈ పైన ఉన్న బటర్ఫ్లైని కొద్దిగా కిందకి జరుపుదాం. మరి పైకి అయిపోయింది ఇలా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. టైం పడుతుందండి, ఓపిక్గా చేయాలి. ఇలా ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి యాడ్ ఓవర్లై సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన సాంగ్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని టచ్ చేసి హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఈ సాంగ్ వస్తుంది. కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఆ వీడియో పైన టచ్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ప్యాక్ వచ్చేయండి. ఈ చివరికి వెళ్ళి ఆడియో ఫైల్ని ఏం చేస్తారంటే టచ్ చేసి ఇది వెనక్కి జరపండి. ఈ ఆడియో ఫైల్ని చివరికి వెళ్ళి ఈ చివర పట్టుకొని వెనక్కి తీసుకురండి. ఇలా పట్టుకొని తీసుకొస్తాను చూడండి. ఇప్పుడు నేను కరెక్ట్గా తీసుకొచ్చి ఈ పాయింట్ ఎండింగ్లో పెట్టేశాను. ఇక్కడ ఎండింగ్లో పెట్టాలి. ఎండింగ్లో పెట్టాను. ఇక్కడ బ్యాక్ వచ్చాను, లేయర్ సింబల్ టచ్ చేశాను, ఈ లిరికల్ వీడియోని టచ్ చేశాను, అంటే మ్యూజిక్ వీడియోని టచ్ చేసి డిలీట్ చేశాను. కింద మనకి మ్యూజిక్ ఉండిపోతుంది చూడండి, మ్యూజిక్ ఉంటుంది, ఆ వీడియో పోతుంది. ఇప్పుడు మ్యూట్ తీసేసి ప్లే చేస్తాను. ఒకసారి మ్యూట్ తీశాను. చూశారు కదా, అయిపోయింది తయారు చేయడం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేశాను నచ్చిన క్వాలిటీలో. ఫోన్లో సేవ్ అయిన తర్వాత బీపీఐని డిస్కనెక్ట్ చేసి ప్లే చేసి చూపిస్తాను. సో మీరైతే వీడియోని లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్లో క్యాప్కట్లో తీసుకొస్తాను. క్యాప్కట్లో అయితే కొంచెం మంచి యానిమేషన్స్ ఉన్నాయి, ఎక్కువ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అందుకే అడుగుతున్నాను. ఓకే, దీన్ని మ్యూట్ తీసే ఓకే అయిపోయింది. మినిమైజ్ చేశాను, VPN ఓపెన్ చేశాను. ఇక్కడ యాడ్ ప్లే అవుతుంది. ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి యాడ్స్ ప్లే అవుతాయి, కామన్ థింక్. యాడ్ కంప్లీట్ అయ్యాక డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇదిగోండి మీకు క్రియేట్ చేసింది. అద్భుతంగా ఉంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.